నాలో ఫర్నిచర్ ధ్వంసంపై పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. ఈ అంశాలపై మా రిపోర్టర్స్ తణుకు నుంచి రాంబాబు, నిడదవోలు నుంచి అంజిబాబు, వరంగల్ నుంచి తిరుపతి, విజయవాడ నుంచి సాంబశివరావు ఇవాల్టి ఫీల్డ్ రిపోర్ట్లో సిద్ధంగా ఉన్నారు. ఇక వారితో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకుందాం. ముందుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి కలిసి ప్రచారం నిర్వహించనున్నారు. మొదటగా తణుకులో నిర్వహించనున్న ప్రజాగళం సభలో నేతలు పాల్గొననున్నారు. కార్యకర్తలు ప్రజలను ఉద్దేశించి వారు ప్రసంగించనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. లైవ్లో రాంబాబు. థ్యాంక్ యూ సునీల్. మరి కాసేపట్లో ప్రజాగళం సభలో చంద్రబాబు నాయుడు, అదే రకంగా జనసేన అని పవన్ కళ్యాణ్ తణుకులో నరేంద్ర సెంటర్లో ప్రసంగించనున్నారు. ఇప్పటికే ప్రజాగళం సభ కోసం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా తణుకు చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లో నరేంద్ర సెంటర్లో ఈ ప్రజాగళం సభలో ఈ ఎవరైతే కూటమికి సంబంధించిన అభ్యర్థులను ఉద్దేశించి జన సైనికులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఉత్తేజపరిచే విధంగా వీళ్ళంతా ప్రసంగించున్నారు. కొద్దిసేపటి క్రితమే తణుకు చేరుకున్నారు. మరి కాసేపట్లో సభా ప్రాంగణానికి చేరుకుంటారు. సాధారణంగా 4 గంటల దగ్గర నుంచి 5:30 గంటల వరకు సభ జరగాల్సి ఉంది. అయితే ఎండ వేడిమి ఎక్కువగా ఉండడంతో కాస్త సభ ఆలస్యంగా ప్రారంభం కానుంది. ఇప్పటికే తణుకు చేరుకున్న చంద్రబాబు నాయుడు, జనసేనని పలువురు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులతో వీళ్ళు సమావేశమైనట్టుగా కూడా తెలుస్తుంది. మరి కాసేపట్లో వీళ్ళు ర్యాలీగా నరేంద్ర సెంటర్కి చేరుకుంటారు. నరేంద్ర సెంటర్లో ఏర్పాటు చేసిన ఈ ప్రజాగళం సభను ఉద్దేశించి వీరు ప్రసంగించనున్నారు. ముఖ్యంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కూటమే లక్ష్యంగా, కూటమే గెలుపు ధ్యేయంగా కూడా వీళ్ళంతా కూడా కలిసి పనిచేద్దారనే ఉద్దేశంతో ఉన్నారు. ఒక్క సీటు కూడా వైసీపీకి రాకుండా ఉండేందుకు మొత్తం ఇక్కడ ఉన్న 2 జిల్లాల్లో ఉన్న 34 సీట్లు కూడా ఈ కూటమి కైవసం చేసేందుకే వీళ్ళు పక్కా ప్రణాళికలు రచిస్తూ వస్తున్నారు. అదే రకంగా మొదటిగా తాడేపల్లిగూడెంలో జనసేన, తెలుగుదేశం పార్టీ భారీ బహిరంగ సభ అయితే నిర్వహించడం జరిగింది. ఇది 2వ సభ. ఇక్కడ ఇరు పార్టీల అధినేతలు కూడా తణుకులో మరి కాసేపట్లో ఈ ప్రజాగళం బహిరంగ సభ నుంచి కూడా వీళ్ళు ప్రసంగించనున్నారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా జనసేన సైనికులు, అదే రకంగా జన సైనికులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, బీజేపీ నాయకులు కూడా ఇక్కడ ఇప్పటికే చేరుకోవడం జరిగింది. ఇక్కడ తణుకు కేంద్రంగా ఒకటే చెప్పదలుచుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తణుకు మన తాడేపల్లిగూడెంలో చెప్పారు, మొత్తం 2 జిల్లాల్లో పూర్తి స్థాయిగా క్లీన్ స్వీప్ చేద్దారని. అదే రకంగా తణుకులో కూడా మరోసారి గోదావరి జిల్లాలో పూర్తిగా కూడా అన్ని సీట్లు కైవసం చేసుకునే విధంగా కైవసం చేసుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చే పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు, అదే రకంగా పవన్ కళ్యాణ్ కూడా ప్రసంగించున్నారు. వీరి ప్రసంగాలు వీరి కార్యకర్తలని, జన సైనికుల్ని, అదే రకంగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని, బీజేపీ నాయకులను కూడా ఉత్తేజపరిచే విధంగా ఉంటాయి. కేవలం ఎన్నికలు 1 నెల మాత్రమే ఉన్న నేపథ్యంలో అధినాయకులు ఇద్దరు కూడా సభల ద్వారా ఎవరైతే తమ క్యాడర్ను ఉందో క్యాడర్లో ఉత్సాహం నింపేందుకు వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనిలో భాగంగా గోదావరి జిల్లాలో కూడా ఇది ఇరువురు నాయకులు కలిసి 2వ ఉమ్మడి సభగా కూడా మనం పేర్కొనవచ్చు. పొత్తు కలిసిన తర్వాత నాయకులు ఒకసారి తాడపల్లిగూడెంలో సభ పెట్టిన తర్వాత ఎవరికి వాళ్లే రాష్ట్రమంతా ప్రచారాలు చేస్తూ రాష్ట్రమంతా సభల ద్వారా కూడా ఎవరైతే క్యాడర్ని ఉత్తేజపరుస్తున్నారు. ఎన్డీఏ కూటమి రాబోయేది, ఎన్డీఏ కూటమి కేంద్రంలో, రాష్ట్రంలో కూడా అంటూ కూడా వీళ్ళు కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అదే రకంగా సభలు అయిన తర్వాత నాయకులతో కూడా మాట్లాడుతున్నారు. అసంతృప్తులు నేతలతో ఉంటే వారిని కూడా పిలిచి అసంతృప్తి చల్లార్చే విధంగా పూర్తి స్థాయిలో అధికారులు వచ్చేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్ని సీట్లు కైవసం చేసుకునే దిశగా కూడా వీళ్ళు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. అందుకే ఇరువురు కలిసి ఇది 2వ సభ కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తణుకులో బహిరంగ సభ ముగిసిన అనంతరం రోడ్డు మార్గంలో నిడదవోలు వెళ్తారు. నిడదవోలు రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పార్లమెంటు పరిధిలోది. అక్కడ బీజేపీ ఎవరైతే అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా అక్కడ ఈ సభలో ప్రజాగళం సభలో యాడ్ అవుతారు. అంటే ముచ్చటగా 3 పార్టీల అధినేతలు నిడదవోలులో కూడా ఇక్కడ సభ ముగిసిన తర్వాత నిడదవోలు గణపతి సెంటర్లో కూడా ఈ ప్రజాగళం బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడ కూడా 3 పార్టీల అధినేతలు మొదటిసారిగా ఈ సభలో పాల్గొనే మొత్తంగా చూసుకుంటే గోదావరి జిల్లాల్లో పూర్తి స్థాయిలో 34 స్థానాలు కూడా గెలిచే విధంగా కూడా వీళ్ళ ప్రణాళికలు ఉన్నాయి. అదే రకంగా వీళ్ళు ముందుకు వెళ్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇరు పార్టీల అధినేతలతో పాటు బీజేపీ ఎవరైతే నాయకురాలు ఉన్నారో పురంధేశ్వరి, వారు కూడా మొత్తం వీరు కూడా అనేక బహిరంగ సభలు కూడా నిర్వహించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పక్కా ప్రణాళికలు రచిస్తూ పూర్తి స్థాయిలో గోదావరి జిల్లాలో ఎన్డీఏ కూటమికి అన్ని స్థానాలు రావడం కోసం వీళ్ళు ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సునీల్. రైట్ రాంబాబు, థ్యాంక్ యూ.
ఇక నిడదవోలులో ఇవాళ సాయంత్రం జరిగే వారాహి యాత్రలో